ప్రస్తుతం టాలీవుడ్లో సూపర్ హీరోల ట్రెండ్ నడుస్తోంది. హనుమాన్ హిట్తో సూపర్ హీరో ఫార్మాట్లో సినిమాలు తీయొచ్చు అనే ధైర్యం మన దర్శక నిర్మాతలకు వచ్చేసింది. అయితే హనుమాన్ కంటే ముందే స్టార్ట్ అయిన ఇంకా రిలీజ్ అవ్వని కల్కి మూవీ కూడా సూపర్ హీరో కాన్సెప్ట్తోనే మన ముందుకు వస్తోంది. హాలీవుడ్లో సూపర్ హీరో సినిమా అనగానే రకరకాల శక్తులను హీరోలకు ఆపాదించడం, హీరోలతో విన్యాసాలు చేయించడం మనకు తెలిసిందే. కానీ మన తెలుగులో సూపర్ హీరో కాన్సెప్ట్లు అన్నీ కూడా దేవుల చుట్టూనే తిప్పుతున్నారు మన మేకర్స్. ఇందులో మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది కోడి రామకృష్ణ డైరెక్షన్లో మెగాస్టార్ హీరోగా 2004లో రిలీజ్ అయిన అంజీ సినిమా గురించి. అంజీ గ్రాఫిక్స్ అప్పట్లో ఒక సెన్సేషనల్. టెక్నాలజీ తక్కువగా అందుబాటులో ఉన్న సమయంలోనే అంజీలో విజువల్స్ ఎంతో బాగా తీర్చిదిద్దారు. కానీ ఎందుకో అది అప్పట్లో ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకోలేదు. అంజీ హనుమాన్ సినిమాలను పోల్చి చూస్తే ఎన్నో సారూప్యతలు కనిపిస్తాయి. అంజీలో ఆత్మలింగం, హనుమాన్లో రుద్రమణి. అనుకోకుండా చిరంజీవికి ఆత్మలింగం దొరకడం, అలాగే తేజ సజ్జాకు అనుకోకుండా రుద్రమణి దొరకడం, అక్కడ ఇక్కడ విలన్స్ వాటి కోసం హీరోల వెంట పడటం, చివరికి హీరోలదే పైచేయి కావడం, ఇలా 2 సినిమాలు ఒకే స్టోరీ లైన్తో రన్ అవుతాయి. కానీ అంజీ హిట్ కాకపోవడానికి కారణాలు ఏంటి అంటే మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదనే చెప్పాలి. ఇక కృష్ణవంశీ డైరెక్షన్లో నితిన్ హీరోగా 2004లోనే రిలీజ్ అయిన శ్రీ ఆంజనేయం కూడా ఇదే కోవలకు వస్తుంది. అయితే ఇందులో నేరుగా హనుమంతుడే భూమి మీదకు వచ్చి హీరోకు పవర్స్ ఇచ్చినట్టుగా చూపించారు. అది కూడా ఒక రకమైన సూపర్ హీరో కాన్సెప్టే అయినా జనాలకు గ్రాఫిక్స్ లాంటివి బాగానే నచ్చినా హీరోయిన్ చార్మిని చూపించిన విధానం బాగలేకపోవడం, దేవుడి సినిమాలో రొమాన్స్ ఎక్కువ అవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను అవాయిడ్ చేశారు. దాంతో శ్రీ ఆంజనేయం కూడా హిట్ టాక్ ఎక్కలేకపోయింది. సూపర్ హీరో సినిమాలంటే పిల్లలకు చాలా ఇష్టం. పిల్లలతో చూడగలిగేలా సినిమా అంటేనే ఫ్యామిలీస్ థియేటర్లోకి వస్తారు. ఈ చిన్న లాజిక్ కృష్ణవంశీ ఎలా మిస్ అయ్యాడో ఏంటో. ఇక ప్రస్తుతం 27 జూన్న రిలీజ్ కాబోతున్న కల్కి 2898 కూడా సూపర్ హీరో సినిమానే. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇందులో పిల్లల్ని ఆకట్టుకునే ఎన్నో అంశాలను జోడించినట్టు మనకు ఇప్పటివరకు మూవీ నుండి వచ్చిన అప్డేట్స్ చూస్తేనే అర్థమవుతోంది. బుజ్జి కారుతో కల్కి టీం చేస్తున్న ప్రమోషన్స్ కూడా చిన్న పిల్లలను ఆకట్టుకొని థియేటర్స్లోకి ఫ్యామిలీ ఆడియన్స్ను రప్పించడానికని వేరే చెప్పనక్కర్లేదు. అటు ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు పిల్లల్ని కూడా కల్కి ఆకట్టుకుంటే మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలుస్తుంది. ఆ తర్వాత ఎలాగో హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ రాబోతోంది. ఇటు కల్కి అటు జై హనుమాన్ సినిమాలు హిట్ అయితే టాలీవుడ్లో మరిన్ని సూపర్ హీరో సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి కల్కి రిజల్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో మీరు కామెంట్లో చెప్పండి.